ఏపీ తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాలతో భక్తులు తన్మయత్వం పొందారు. అమ్మవారికి టీటీడీ నుంచి శ్రీవారి కానుకగా కమలాల హారం, వజ్రాల అడ్డిగా సమర్పించారు అర్చకులు. అదేవిధంగా పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు సిరుల తల్లికి స్నాపన తిరుమంచనం కన్నుల పండుగగా సాగింది. పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర తల్వారకు వేడుకగా స్నాపన తిరుమంజనం చేశారు. ఇక పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజ్ పెటల్స్, వట్టివేరు, తులసి మాలలు, కిరీటాలు అలంకరించారు. తర్వాత పద్మ పుష్కరిణిలో భక్తులు పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేశారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులను అభినందించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి విజయవంతంగా జరిగాయని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక రాత్రి బంగారు తిరుచి వాహనంలో అమ్మవారిని ఊరేగించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగనుంది. ఏపీ తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాలతో భక్తులు తన్మయత్వం పొందారు. అమ్మవారికి టీటీడీ నుంచి శ్రీవారి కానుకగా కమలాల హారం, వజ్రాల అడ్డిగా సమర్పించారు అర్చకులు. పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమి తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు సిరుల తల్లికి స్నాపన తిరుమంజనం కన్నుల పండుగగా సాగింది. పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతల్వార్కు వేడుకగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజ్ పెటల్స్, వట్టివేరు, తులసి మాలలు, కిరీటాలు అలంకరించారు. తర్వాత పద్మ పుష్కరిణిలో భక్తులు పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేశారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులను అభినందించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి విజయవంతంగా జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక రాత్రి బంగారు తిరుచి వాహనంలో అమ్మవారిని ఊరేగించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగనుంది.